ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. గంటలో ఓపెనింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆల్రెడీ దాని గురించిన వ్యూ అయితే చేస్తాం. ఈరోజు రేపు జరిగిపోయే టైటన్ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్, ఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచెస్ వ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విన్నపం, ఎక్కడైనా వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తాం మర్చిపోవద్దు, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 200 to 500 సబ్స్క్రైబర్స్ సీజన్ అయిపోయే లోపల 3 monthsలో సబ్స్క్రైబర్స్ పెరగపోవాలి. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. ఎక్కడ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్తో ప్రివ్యూ వీడియో మొదలు పెడదాం. రెండు సైడ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఒకవైపు పవర్ఫుల్ బ్యాటింగ్ యూనిట్ ఉన్న ఎస్ఆర్హెచ్ ఒకవైపు, ఇంకోవైపు ప్యూర్లీ యంగ్స్టర్స్తో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ గురించి చేద్దాం. ఇంకోటి చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ధన్రాజ్ క్లాసెన్, వీళ్ళ పేరు తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. పొజిషన్స్ని ఉనికిస్తారు వీళ్ళు బ్యాటింగ్ యూనిట్తో. ప్లస్ ఆర్ఆర్ టీం చూసుకుంటే ప్యూర్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్తో, ప్యూర్లీ యంగ్స్టర్స్తో అయితే బరిలో దిగిపోతుంది. యంగ్స్టర్స్ లైక్ యశస్వి జైస్వాల్, రియాం పరాగ్, ధ్రువ్ జురల్ లాంటి యంగ్స్టర్స్తో బరిలో దిగిపోతుంది సంజు సేన. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పరాగ్ ఫస్ట్ 3 matches క్యాప్టెన్ చేయబోతున్నారు. సంజు శాంసన్ ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రానున్నారు ఫస్ట్ 3 matchesకి. అండ్ ఈ మ్యాచ్ ఆడిపోయే పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్లో 100+ టోటల్స్ చాలా చూసాం ఈ గ్రౌండ్లో. ఈసారి కూడా ఆడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి కొంచెం ఏమైనా బౌలర్స్కి హెల్ప్ ఉండొచ్చు. టాస్ గెలిస్తే మాత్రం ఫరక్ పడరేమో, కానీ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఇటు. మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఆర్ఆర్ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఇస్ జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురల్. మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది హోమ్ అడ్వాంటేజ్ కనుక తీసుకుంటే. అంటే ఆర్ఆర్ కూడా ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఐపీఎల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఈ టీం కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్గా దిగే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఏ టీం గెలుస్తా అనుకున్నారో కామెంట్ చేయండి. బుల్లెట్లో సెకండ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ, క్లాసిక్ ఆఫ్ ఐపీఎల్ అంటారు. బిగ్గెస్ట్ రైవలరీ ఆఫ్ ఐపీఎల్ మ్యాచ్ అయితే అదే రోజున 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. డేట్ చూసుకుంటే చాలా క్లోజ్ మ్యాచెస్ జరిగాయి ఈ రెండు టీమ్స్ మధ్యన. మెయిన్లీ ఇద్దరి మధ్యన 10 cups అయితే ఉన్నాయి. ఈ ముంబైకి 5 చెన్నైకి. ఫస్ట్ 4-5 matches నుంచి డేట్ చూసుకుంటే సిఎస్కే పై చేయి ఉంది ముంబై ఇండియన్స్ పైన. అర్థం చేసుకోవచ్చు, ముంబై ఇండియన్స్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ సిఎస్కేతో ఆడినప్పుడు ఓడిపోయారు. సిఎస్కే ఎంతలా డామినేట్ చేసిందో ముంబై ఇండియన్స్ని. సో ఈ సీజన్ ముంబై గెలవాలని కష్టతో ఉంటారు. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బ్యాటింగ్ యూనిట్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు సిఎస్కే టీం. మెయిన్లీ వాళ్ళ టీంలో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ గురించి అంటే మాట్లాడుకున్నట్టు ముంబై ఇండియన్స్ 4 starters అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ ఓడిపోతూ ఉంటారు. దాని తర్వాత కంబ్యాక్ చేసి ప్లేఆఫ్స్లో ప్రిపేర్ అవుతారు. సో ఈజీలీ వాళ్ళు చాలా స్లో స్టార్టర్స్. ఆస్ట్రేలియాలో చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. ఈసారి మాత్రం కంబ్యాక్ అయితే మామూలుగా ఉండరు ముంబై ఇండియన్స్ నుంచి. వాళ్ళ గొడవ సర్దు పడిపోయింది. అందరూ కూడా హార్దిక్ పాండ్యాని యాక్సెప్ట్ చేశారు కెప్టెన్ కింద. ఈ సీజన్లో మాత్రం ఇండియన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గ్యారంటీ. ముంబై ఇండియన్స్ అయితే డిసడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం ఫస్ట్ మ్యాచ్కి. ముంబై ఇండియన్స్కి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండదు. ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ అయితే పడింది, షేర్ బ్యాన్ అనమాట. లాస్ట్ ఇయర్ టైమ్ స్లో ఓవర్ రేట్ పరంగా ఈ సీజన్లో మ్యాచ్ బ్యాన్ అయితే పడింది హార్దిక్ పాండ్యా పైన. ఈ సీజన్ నుంచి అలా ఉండడు. ఇష్యూని సార్ట్అవుట్ చేస్తానికి ఈ సీజన్లో క్యాప్టెన్స్ బ్యాన్ నెట్టేశారు. క్రికెట్కి ఫైన్గా ఫేజ్ 1లో 25% శాలరీ అయితే కట్టాలి. ఫేజ్ 2 అయితే 100% శాలరీ కట్టాలి. బ్యాన్ అనేది రేర్ కేసులో జరుగుతుంది. ఇంకొకటి అలా ఫేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి స్ట్రాంగెస్ట్ బౌలర్, వరల్డ్ డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎసెన్షియల్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉండరు. వాళ్ళకైతే బిగ్ ట్రబుల్ అన్నమాట చెప్పాలి లేకపోవడంతో. స్టిల్ వాళ్ళకైతే బోల్ట్ అండ్ దీపక్ చహర్ లాంటి బౌలర్స్ అయితే ఉన్నారు. రెండు టీంలు ప్లేయింగ్ 11 చేసి ఉంచాను, ఇంకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పోయి చూడండి. మ్యాచ్ ఎంఏ చిందుభద్రం స్టేడియం గుడ్డుగా పిలుచుకున్న చెపోక్ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ వచ్చేస్తే ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. ఆ సీజన్లో కొన్ని హై స్కోర్స్ కూడా చూసాం కాబట్టి బ్యాటింగ్ కూడా కొంచెం అనుకూలిస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ ప్లేలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్ ఎంచుకోవచ్చు. సిఎస్కే టెస్ట్ వాచ్అవుట్లో చూస్తే తిరానా,
అశ్విన్ అండ్ జడేజా వచ్చేసి సిఎస్కేకి కీ ప్లేయర్స్. ఎంఐ కీ ప్లేయర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, తిలక్ వర్మ అండ్ ద కెప్టెన్ ఆఫ్ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్. ఇండియన్స్ కి కీ ప్లేయర్స్. ఈ మ్యాచ్ పైన సిఎస్కేకి పై చేయి ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి ఏం ప్రిడిక్ట్ చేయలేం. సిఎస్కే అయితే ఫేవరెట్ గా దిగుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఏం చేసే ముందు 2 మ్యాచెస్ అయితే బ్లాక్ బస్టర్ మ్యాచెస్ అయితే జరిగిపోతున్నాయి రేపు. రేటే ఎక్కడ మిస్ చేయకుండా మ్యాచ్లో అయితే చూడండి. రివ్యూ అంటే ఏంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.